అనా దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మన కార్పొరేషన్ ని బలోపేతం చేస్తాం. మనకి మీరు అన్నట్టు కొంతమంది మెకానికల్ గా ఉంటారు, కొంతమంది కార్పెంటరీ వర్కుల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా బలోపేతం చేసడానికి కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఆదుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా మొన్నటి వరకు నేనున్నా. బడ్జెట్ లో దూదేకుల కార్పొరేషన్ ఒకసారి చూస్తే మామూలుగా ఇచ్చే పెన్షన్ ఆ లెక్కల్లో రాసుకున్నారు. ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే అందరికి వర్తిస్తాయో అది మీకు వస్తుంటే ఆ లెక్కలు రాసుకున్నారు దాంట్లో. అంతేగాని మిమ్మల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడికైనా ఒక లోన్ గాని, ఒక బండి గాని, పన్నిమొట్లు గాని ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆదరణ పథకం కింద 10% మీరు కడితే 90% సబ్సిడీతో పన్నిమొట్లు ఆనాడు అందజేసినాం. ఈ ఒక్క కార్యక్రమానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఆదరణ పథకం తీసుకొస్తాం, మెరుగైన పనిముట్లు తీసుకొస్తాం. అంతేకాకుండా మీరు కార్పెంటర్ల గురించి చెప్పారు. మొన్న తిరుపతిలో కలిసిన కార్పెంటర్ల సంఘ పెద్దల్ని ఇప్పుడు చూస్తే రెడీమేడ్ ఫర్నిచర్ విపరీతంగా వచ్చేస్తుంది. దాంతో మనం పోటీ పడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మనకి అవసరమైన టూల్స్ మన దగ్గర లేవు. కటింగ్ మెషిన్లు కానీ, అంటించే మెషిన్లు కానీ ఇవన్నీ లేవు. అక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా మాకు కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, మేము వచ్చి ఒక 2 రూపాయలు కట్టుకుని వాడుకుంటాం ఆ ఫెసిలిటీస్, ఆ విధంగా మమ్మల్ని బలోపేతం చేయండి అని చెప్పారు. అక్కడ తిరుపతిలో కార్పెంటర్ సోదరులందరినీ నేను హామీ ఇచ్చాను. కామన్ వర్క్ షెడ్స్ ఏర్పాటు చేసి మెరుగైన టూల్స్ మీకు పనిముట్లు మీకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది.